జిరాక్స్ తెచ్చే ఫీల్డ్ చాలా కొద్దిగా పై కొద్దిగా నూతనంగా ఎన్నికైనటువంటి పాఠశాల విద్యా కమిటీలన్నీ కూడా హై స్కూల్స్ కానీ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానీ ప్రాథమిక పాఠశాలలు కానీ వాటన్నిటికీ కూడా ఎన్నికలు నిర్వహించి ఒక తల్లిదండ్రుల నుంచి కూడా ఒక మంచి కమిటీని ఎన్నుకొని ఆ పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రుల ద్వారానే ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళ ద్వారానే దానికి వచ్చేటువంటి ఫండ్స్ కానీ అదేవిధంగా అక్కడ పాఠశాలలో ఎలాంటి మౌలికమైనటువంటి సదుపాయాలు చేయాలన్నా కూడా వాళ్ళ ద్వారానే చేయాలనేటువంటి మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నది. ఈరోజు కాబడినటువంటి మీ అందరికీ కూడా పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షులు కావచ్చు, కమిటీకి కావచ్చు, ఉపాధ్యాయులకు కావచ్చు, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ ఆ యొక్క పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీకు కావలసినటువంటి ఏ రకమైనటువంటి సౌకర్యం కానీ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఏదైనా మీకు సహకారం కావాల్సి వస్తే ఖచ్చితంగా మీకు అన్ని సహకారాలు అందించడానికి మీ ప్రజాప్రతినిధిగా నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా పాఠశాల విద్యా కమిటీ వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ 5 సంవత్సరాల్లో పాఠశాలకు సంబంధించి అక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు చేయడానికి మీరు ముందుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు వీకోట మండలంలో మొత్తము ఉన్నత జెడ్పీ జిల్లా పరిషత్ హై స్కూల్, ఉన్నత హై స్కూల్ సంబంధించిన స్కూల్ చైర్మన్లు, విద్యా కమిటీ చైర్పర్సన్స్ మరియు చైర్మన్లుగా ఈరోజు ఎన్నిక కావడం జరిగింది. ఎన్నిక సందర్భంలో ఈరోజు అదేవిధంగా స్కూల్ విద్యా కమిటీలు అన్ని ప్రాథమిక ఎలిమెంటరీ స్కూళ్ళన్నీ కూడా 130 స్కూళ్ళు జరిగాయి. ఏకాభిప్రాయంగా జరిగింది. అందులో భాగంగా ఈరోజు గవర్నమెంట్ పెద్దలు మన అమరన్న గారు రావడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. అందువల్ల సందర్భంలో ఈరోజు విద్యాలయం అంటే దేవాలయం కన్నా నిన్న అనేది పద్ధతి. అందులో భాగంగా మీ బాధ్యతాయుతంగా గురు బాధ్యత వచ్చి మీరు స్కూల్ని శుభ్రతగా అదేవిధంగా పాఠశాల మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంలో కానీ ఈ విషయంలన్నిటి కూడా మీరు శ్రద్ధ వహించి ఆ గ్రామ స్థాయిలో కమిటీలన్నీ ఏర్పాటు చేసి ఆ ఊరిలో ఏ విధంగా పాఠశాలలు అభివృద్ధి చేయాలా, పిల్లలు డ్రాప్అవుట్స్ని ఏ విధంగా చేర్పించుకోవాలా, చేర్పించి అన్నీ కూడా ఉన్నత విద్యకి పంపించే విధంగా వాళ్ళ ప్రభుత్వం చేయాలా. ఆ విధంగా మీకు అన్ని కూడా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలా. అందులో ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ఎడ్యుకేషన్ కమిటీ అంటే చైర్పర్సన్స్ అంటే మీకు బాధ్యత ఎక్కువ ఉంది. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించాలా, మనం చదువులో తగ్గినా మన బిడ్డలు బ్రహ్మాండంగా మన ప్రాంతం బిడ్డలు బాగా చదవాలా, చదువుతోటి అన్ని విధాల విద్యా బుద్ధులు సంస్కరణలు నేర్పించాలా, ఉపాధ్యాయులకు చేదోడు వాదోడుగా ఉండాలా. విద్యా కమిటీ అంటే పూర్తి అధికారంతో కాదు, సేవాభావ దృక్పథంతో పనిచేయాలా. ఆ విధంగా మీరు గ్రామ స్థాయిలో మీ పాఠశాల పరిధిలో ఉండే విద్యార్థులు ఎవరైనా డ్రాప్ అవుట్ అయినా, వాళ్ళకి మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ సరిగ్గా లేకపోయినా అదే సమయంలో ఆ సందర్భంలో ఆ పాఠశాల ఆవరణంలో శుభ్రత, క్లీన్ అండ్ గ్రీను అవన్నీ కూడా చేయాలా. అదే పరిస్థితుల్లో ఏమన్నా మౌలిక సదుపాయాల విషయంలో ఉంటే పెద్దల దృష్టికి
తీసుకొస్తే తప్పకుండా వాళ్ళ ద్వారా కొన్ని కాంట్రిబ్యూషన్ ద్వారా కూడా కొన్ని అట్లా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా చేసి మన ప్రాంతాల్లో మనకిచ్చిన బాధ్యతలో మనం నెరవేర్చి నేను ఉన్నప్పుడు ఇది జరిగింది, ఈ పాఠశాల ఈ విధంగా అభివృద్ధి జరిగింది, అప్పుడు బ్రహ్మాండంగా విద్యార్థులు 100% పాస్ అయినారు, ఈ విధంగా పిల్లలతో మేము అంతా కూడా తల్లిదండ్రులు సమన్వయం చేసి బాధ్యతగా తీసుకొచ్చినప్పుడు తల్లిదండ్రుల్ని అనే విషయాన్ని మీరందరూ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ విధంగా ఎడ్యుకేట్ చేసి మన మండలానికి సంబంధించిన జిల్లా పరిషత్ హై స్కూల్స్ మొత్తం 26 హై స్కూళ్ళు ఉన్నాయి. 26 హై స్కూల్ రాయలసీమలోనే అతి ఎక్కువ హై స్కూల్ ఉండేది ఎందుకంటే జిల్లా పరిషత్ హై స్కూల్లో వీకోట మండలంలో. కాబట్టి మీరందరూ కూడా ఈ హై స్కూల్లో కూడా ఫస్ట్ ప్రారంభోత్సవం అమరన్న గారి నాయన ఎంపీగా పార్లమెంట్ మెంబర్గా ఉంటే రామకృష్ణారెడ్డి అన్న ఫస్ట్ ఒకే హై స్కూల్ ఉంటే 2 పాంగానపల్లి, లింగాపురం, గాజీపేట, కోటకడ 4 స్కూల్ పెట్టారు. ఆ తర్వాత మొత్తం అంచెలంచెలుగా వచ్చి ఈరోజు 26 స్కూల్కు అందగారు కూడా తోడ్పడి పాఠశాల ఎడ్యుకేషన్ పరంగా ఇంట్రెస్ట్ ఉంది. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు పోస్ట్ అన్ని కూడా శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఉపాధ్యాయులు పూర్తి కూడా 100% ఉన్నారు. కొన్ని చోట్ల లేకుండా సబ్జెక్ట్స్ కూడా తప్పకుండా వాళ్ళకు కూడా చూస్తాం. కాబట్టి అండగా తెలియజేశారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని చెప్పి ఒకే ఉద్దేశంతో ఈరోజు డిగ్రీ కాలేజ్ కూడా లాస్ట్ ఇయర్ 5 ఏళ్ళకి ముందే మంజూరైంది. మంజూరైన తర్వాత కొంత ఇబ్బంది అయ్యి నిలబడింది. అన్నగారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమరన్న గారు ఫస్ట్ లెటరే డిగ్రీ కాలేజీ పెట్టారు. ఆ డిగ్రీ కాలేజీ ఉద్దేశం ఏమంటే మన పిల్లలు పోయి తిరుపతి, చిత్తూరు దూర ప్రాంతాల్లో చదివేదానికైనా మన ప్రాంతంలో చదవాలా, ప్రభుత్వం డిగ్రీ కాలేజీ కావాలా అనే ఉద్దేశంలో అమరనాథ్ గారు లెటర్ పెట్టడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆమోదించడం జరిగింది. మీరు కూడా పత్రికా పక్షం ద్వారా సూచించారు. తప్పకుండా కూడా ఎడ్యుకేషన్ పరంగా మీ అందరి యొక్క ఆకాంక్ష అభివృద్ధి చేయాలా. అభివృద్ధి అంటే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేయాలా. డ్రాప్ అవుట్స్ అనేది మన ప్రాంతంలో కూడా చూసుకోవాలా. ప్రతి ఒక్కరు విద్యా బోధనలు బోధించే విషయంలో ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ ఈరోజు మీ అందరూ కూడా నూతనంగా ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.